స్టూడెంట్స్ అందరికీ కూడా ఇప్పుడు ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయండి. ఈ రోజైతే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో స్టూడెంట్స్ వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. తర్వాత నెక్స్ట్ ఇంకా 10th క్లాస్ అని ఇలాగా మొత్తం ఎగ్జామ్స్ అన్నీ కూడా 1 బై 1 అయితే కంప్లీట్ అయిపోతున్నాయి కదా. ఓకే, 10th రాస్తున్నారు, ఇంటర్ రాస్తున్నారు, తర్వాత డిగ్రీ రాస్తున్నారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు చదివేదానికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమున్నాయా అని చెప్పేసి చాలామందికి అయితే తెలియదండి. సో ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా అయితే ఇప్పుడు చెప్తానండి ఏ డేట్లో ఏ ఎగ్జామ్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయో. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారండి. అయితే ఈ రోజైతే ఇంటర్మీడియట్ వాళ్ళకైతే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయినాయండి. సో వాళ్ళందరికీ కూడా స్టూడెంట్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. మంచి మార్క్స్తో మీరు అందరూ కూడా పాస్ అయ్యి ఒక మంచి ఉన్నతమైన స్థానంలో అయితే ఉండాలనుకుంటున్నాను ఫ్యూచర్లోని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి డేట్లు ఇచ్చారో అవన్నీ కూడా చెప్తానండి. మీరు ఏమేమి చదవాలనుకుంటున్నారో దానికి సంబంధించి ఒకసారి మీరు చూసుకోండి, ఎంట్రన్స్ ఎగ్జామ్కి అప్లై చేసుకోండి. ముందు ఎడ్సెట్తో స్టార్ట్ చేస్తానండి. ఎడ్సెట్ 2026కి సంబంధించి మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి వాళ్ళు బీఈడీ చేయాలనుకుంటున్నారో, టీచర్ ప్రొఫెషన్లోకి రావాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ అండి బీఈడీ సంబంధించి. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి నెక్స్ట్ మంత్ 9వ తారీఖు 3వ నెల 2026తో అయితే ఎండ్ అయిపోతుందండి. అంటే మార్చ్ 9వ తారీఖు వరకు కూడా మనకైతే ఎంట్రన్స్ ఎగ్జామ్కి అప్లై చేసుకోవడానికి అయితే ఉందండి. నెక్స్ట్ ఏపీ ఐసెట్ అండి 2026కి సంబంధించి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 2వ తారీఖుతో అయితే అయిపోతుందండి. ఇదేంటంటే పీజీ కోర్స్ అనమాట. మీరు ఎంబీఏ ఎంసీఏ చేయాలన్న వాళ్ళకైతే ఇది ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించండి ఐసెట్. సో వీళ్ళైతే కనుక మనకి నెక్స్ట్ మంత్ 2వ తారీఖుతో లాస్ట్ డేట్ అనమాట. నెక్స్ట్ ఏపీ పీజీ సెట్ అండి. మనకి డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ కోర్సుకి సంబంధించింది ఎంట్రన్స్ ఎగ్జామ్కి అండి. ఇదేంటంటే మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 9వ తారీఖు అండి. నెక్స్ట్ మంత్ మనకి ఏంటంటే మార్చ్ 9వ తారీఖుతో లాస్ట్ డేట్ అండి మీరు అప్లై చేసుకోవడానికి. మీరు ఎంఏ ఇలా ఏదన్నా గ్రూపులు కనుక పీజీ కోర్సులు ఎవరన్నా చేయాలనుకుంటే వాళ్ళకి సంబంధించిన పీజీ సెట్ అండి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనమాట. మీరు అప్లై చేసుకోవచ్చు. లేదు మేము లా చేయాలనుకుంటున్నాము, దానికి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ కావాలి అనుకుంటే కనుక మీకు లాస్ట్ డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 12th అండి. 12th వరకు కూడా మీకు టైం అయితే ఉంది. ఎవరన్నా లా చేయాలనుకుంటే కనుక అలాంటి వాళ్ళకైతే నెక్స్ట్ మంత్ 12th మీకు లాస్ట్ డేట్ అనమాట లా సెట్కి సంబంధించి. నెక్స్ట్ ఏపీ సెట్ అండి. ఇందులో ఏంటంటే ఇంజనీరింగు, నెక్స్ట్ ఫార్మసీ, నెక్స్ట్ అగ్రికల్చర్కి సంబంధించిన సెట్ అండి. మీరు కనుక ఇన్కేస్ ఎవరన్నా కనుక ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ రాసే వాళ్ళకి, నెక్స్ట్ ఫార్మసీ చేయాలనుకున్న వాళ్ళకి, అగ్రికల్చర్కి సంబంధించి వీళ్ళకి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ అండి. ఇది లాస్ట్ డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 7వ తారీఖుతో అయితే లాస్ట్ డేట్ అండి. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మనకి ఏపీకి సంబంధించి మీరు ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఇలాగా చేయాలని నెక్స్ట్ కోర్స్ అండి ఏం చేయాలనే దానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించండి. చాలామంది అయితే నాకు కొంతమంది కామెంట్స్ పెట్టారనమాట. ఏమనంటే మేడం నేను బీఈడీ చేయాలనుకుంటున్నాను, ఎడ్సెట్ ఎప్పుడు పడుతుందండి, నేను ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాను అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్స్ పెట్టారు. సో దానికోసమేనండి, ఎవరికన్నా యూజ్ అవుతుంది కదా, ఇప్పుడు అన్ని ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, సో దాని గురించేనండి ఈ వీడియో అనేది చేస్తానన్నమాట. తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి. ఇంకా ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే కనుక మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేనైతే క్లారిటీ అయితే ఇస్తానండి మీకున్న డౌట్స్ అన్నీ కూడా. నెక్స్ట్ ఏపీ హైకోర్టుకి సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే పడిందండి తెలంగాణకు సంబంధించి. మీకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, దాని గురించి ఒక వీడియో అయితే చేస్తానండి. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అది మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.